హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, శుభోదయం. నేనైతే పాలు అయితే కాసేసుకుంటున్నాను. ఫస్ట్ పాలు కాయకపోతే రైస్ అలాగే పప్పు వండుదామని కర్రీ పెట్టేసుకున్నాను. ముందు వచ్చి దోసకాయ పచ్చడి వచ్చి దోసకాయ పప్పు. 6:30 అయిపోయింది, ఇవాళ లేట్ అయిపోయింది పని. వంట పని పూర్తి చేసుకొని ఫాస్ట్గా చక్క అని పని చేసేయాలి. పప్పు ఒకటివే లేటు, దానివల్ల లేట్ అయిపోద్దేమో అలా అనిపిస్తుంది. కానీ 7:30 కల్లా కొట్టు దగ్గరికి రమ్మన్నారు బాగా. 7:30కి నేను కొట్టు దగ్గరికి వెళ్ళాలి. మీరు కాఫీలు తాగారా ఫ్రెండ్స్? టీలు తాగారా? మీరు ఏం తాగారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే పాలు తాగుతున్నా. మేము షాప్ పెట్టకముందు అయితే రోజు టీయే తాగేవాళ్ళం. బావ నేను ఇద్దరం బావ లేసే టైంకి నేను ఫస్ట్ లేసేసి నేను రెడీ అయ్యి టీ పెట్టి బావని లేపేదాన్ని. ఇద్దరం కొంచెం తాగేవాళ్ళం, ఒక్కసారే తాగేది. ఇంకా బావ షాప్ దగ్గర ఉంటున్నారు కాబట్టి ఇంకా నేను పాలు తాగుతున్నా దీపుతో పాటు. టీ పెద్దగా అలవాట్లేదండి నాకు ఫస్ట్ నుంచి కూడా. అసలు ఫస్ట్ నుంచి నేను తాగేదాన్ని కదా, అమ్మగారి ఇంటికాడ నుంచి కూడా. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చినాక కూడా నేను తాగేదాన్ని కాదు. ఫస్ట్లో బావ నేను కూర్చొని బావ అక్కడే తాగుతున్నాడు, నేను కూర్చొని ఇద్దరం తాగేవాళ్ళం. ఓకేనా ఫ్రెండ్స్, అది సంగతి. నేనైతే పాలు కలిపేసుకుంటున్నాను. హనీ అంతే చెడగండి, హనీలాగా ఉంటుంది కానీ బెల్లం కలుస్తూనే ఉంటుంది దీంట్లో కూడా. దీనికన్నా బెల్లం వేసుకొని తాగితే బెటర్ హనీ అనుకుంటాం, కానీ బెల్లం అయితే ఐరన్ కూడా ఉంటుంది దాంట్లో. అయితే ఇది హనీ అనుకుంటాం. దీంట్లో కూడా బెల్లం పాకాలు కలిపేస్తున్నారు. మనం డబ్బులు పెట్టి కొనుక్కోవడం తప్పితే వేస్ట్ అనిపిస్తుంది. ప్యూర్గా హనీ రావట్లేదు అసలు. నా ఒపీనియన్ అయితే ఈ హనీ కన్నా బెల్లమే కరెక్ట్ అనిపిస్తుంది. మనం పప్పు పొయ్యి మీద పెట్టేసా, రైస్ పొయ్యి మీద పెట్టేసా. ఈ కూరగాయలు అయితే కట్ చేసేసుకోవాలి దాంట్లోకి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా అవి దోసకాయ పప్పు కదా మెయిన్. దోసకాయ అయితే వేసేసానండి, మొత్తం కలిపేసి దోసకాయ ముక్కలు కూడా పెట్టేసేసా. దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుందాం. జాడీలో అయితే ఉప్పు పెట్టుకుంటాను, కల్లుప్పు, గాళ్ళుప్పు. ఉప్పు అయితే వేసేసుకున్నాం, పెట్టేసి మూత పెట్టేసి కొంచెంసేపు ఉడికించేసుకుందాం. ఉప్పు కొంచెం ఉడికిపోయిందండి. దోసకాయలు, టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు. దీంట్లో పెట్టేసి చింతపండు, అలాగే పసుపు, 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ అయితే కారం వేసేసాను. ఒకసారి కలబెట్టేసి పెట్టేసి ఉడికించేద్దాం. పప్పు అయితే ఉడికిపోయిందండి. నేను తాలింపు పప్పు పెట్టేసుకున్నాను కలిపేసి. చూడండి, పప్పు రెడీ. పప్పు పెట్టేస్తాను తింపేసి.
ఆయిల్ అయితే వేసేసుకున్నాం. కొద్దిగా పప్పు మ్యాష్ చేసుకున్నాం. పప్పు అయితే మ్యాష్ చేసేసానండి. పప్పు అయితే మ్యాష్ అయిపోయింది. ఇంకా ఆయిల్ కూడా వేటెట్టింది కదా. ఆయిల్ వేడెక్కింది. ఆయిల్లో ఎండుమిర్చి, అలాగే పోపు దినుసులు, పప్పు కలబెట్టి గంటతోనే కలబెట్టి దీన్ని లోపల పెట్టేసా. మళ్ళీ వేరే కరెంట్ ఎన్నుకోలేండి. తాలింపు ఫ్రై అవుతుంది కదా. దీంట్లో వెల్లుల్లి రెబ్బలు, ఇవాళ అయితే కొంచెమే ఉందండి, కరివేపాకు లేదు. అది కూడా కొంచెం వడబడుతుంది. అయినా కరివేపాకు వేస్తాం బాగుంది. వాళ్ళకి అదే ఉంది కరివేపాకు, అంటే కొంచెం వేసేసి తాలింపు ఫ్రై అవుతుంది. తాలింపు తీసుకొచ్చేసి ఇలా పెట్టేస్తే దాని తాలింపు ఫ్లేవర్ అనేది బయటికి పోకుండా ఉంటుందండి. వేయంగానే ఎమ్మటే తీసేయకుండా గుమ్మగుమ్మలాడి మన టేస్టీ కర్రీ దోసకాయ పప్పు రెడీ. కొంతసేపు పొయ్యి మీద పెట్టేసి ఉడికించేయటమే. బబుల్స్ వచ్చిందాక మళ్ళీ కలబెట్టేద్దాం. దీంట్లో కొంచెం ఫైనల్గా అయితే కొత్తిమీర చల్లేస్తామండి. మన యమ్మీ పప్పు అయితే రెడీ. కొంచెం వాటర్ కావాలనుకుంటే లూజుగా వాటర్ కూడా కలుపుకోవచ్చండి. నేనైతే కలపట్లేదు, ఎందుకంటే బాక్సుల్లోకి ఇలాగా ఉండాలి. బాక్సులు తీసుకెళ్ళేటప్పుడు దూరం కదా, విజయవాడలో అలా బాక్స్ తీసుకుని అది ఒలికిందనుకోండి కారిపోతుంది బాక్స్లో నుంచి. అందుకని ఇలా డ్రైగానే అవి బబుల్స్ వచ్చేసిన దాకా మూత పెట్టేసుకుంటాం. పప్పు అయితే రెడీ.